గత ఏడాది 2024 సంక్రాంతికి తేజ సజ్జ హనుమాన్, మహేష్ గుంటూరు కారం, వెంకటేష్ సైందవ్, నాగార్జున నాసామిరంగ ఇలా 4 సినిమాలు బాక్సాఫీస్ వద్ద తలబడగా ఎవరూ ఊహించిన విధంగా తేజ సజ్జ హనుమాన్ సంక్రాంతి విన్నర్గా పాన్ ఇండియా హిట్ అందుకుని తెలుగు స్టార్ హీరో మూవీస్కి షాక్ ఇచ్చింది. అయితే ఈ 2025లో కూడా ఇదే తరహాలో రామ్ చరణ్ గేమ్ చేంజర్, బాలయ్య డాకు మహారాజ్, వెంకీ సంక్రాంతికి వస్తున్నామంటూ అన్ని పెద్ద హీరోల సినిమాలు థియేటర్లలో సంక్రాంతికి పందెం కోళ్ల మాదిరి వెండితెర మీద పోటీ పడనున్నాయి. అయితే ఈ 3 సినిమాలలో ఈ సంక్రాంతి విన్నర్ ఎవరనేది సస్పెన్స్. ఫ్యామిలీ హీరోగా మంచి ఇమేజ్ ఉన్న వెంకీ దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి F2, F3 అంటూ సంక్రాంతికి వచ్చి మంచి హిట్స్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు వీరి కాంబోలో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం కూడా ఈ జనవరి 14న ఫ్యామిలీ ఆడియన్స్ను అలరించడానికి థియేటర్లోకి రానుంది. ఇక జనవరి 12న బాబీ బాలయ్య కాంబోలో రాబోతున్న డాకు మహారాజ్ మూవీ కూడా యాక్షన్ సెంటిమెంట్ జోనర్లో ఉండబోతుందంటూ ప్రకటించారు చిత్ర యూనిట్. అలాగే మూవీ టీం కూడా సినిమా మీద ఫుల్ కాన్ఫిడెంట్గా ఉండడంతో సంక్రాంతికి థియేటర్లలో డాకు మహారాజ్గా బాలయ్య తొడగొట్టడం ఖాయం అంటున్నారు నందమూరి అభిమానులు. ఇక శంకర్ దర్శకత్వంలో వస్తున్న రామ్ చరణ్ గేమ్ చేంజర్ మెగా అభిమానులను ఊరిస్తుంది. RRR తర్వాత చెర్రీ మెయిన్ లీడ్గా వస్తున్న మూవీ కావడంతో మెగా ఫ్యాన్స్ అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. దానికి తోడు డల్లాస్లో జరిగిన మూవీ ప్రమోషనల్ ఈవెంట్లో నిర్మాత దిల్ రాజు చేసిన కామెంట్స్, దర్శకుడు సుక్కు ఇచ్చిన రివ్యూ కూడా సినిమా మీద అంచనాలను మరింత పెంచాయి. ఇప్పటికే గేమ్ చేంజర్ మూవీని చూసిన మెగాస్టార్ చిరంజీవి సినిమా మంచి విజయాన్ని అందుకోబోతుంది అంటూ దిల్ రాజు ద్వారా మెగా ఫ్యాన్స్కి సందేశం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రేక్షకుల అంచనాలను అందుకుంటూ 2025లో టాలీవుడ్కి శుభారంభం పలికి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటే ఆ సంక్రాంతి పందెం కోడ్ ఎవరన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.